కుండల కనకాంబరాలు ఎంత మంచిగా వచ్చాయో ఒక్కటే చెట్టుకి ఇలా మంచిగా వస్తాయి గుత్తులు గుత్తులు ఉండాలని ఒక చెట్టు తెంపుకొచ్చాను. తెంపేసి నీళ్లు పోసేద్దాం. మల్లెపూలు అయితే తెంపుకొచ్చేసాను. కనకాంబరాలు ఒకటి తెంపేసి చెట్లకు నీళ్లు పోసేయాలి. ఇదిగోండి అక్కడక్కడ కొంచెం చిన్న పని ఉందన్నమాట. మొక్కలకి అక్కడక్కడ పెస్ట్ వచ్చింది. ఆ పెస్ట్ క్లియర్ చేసేసి మొక్కలకైతే ఈరోజు నీమ్ ఆయిల్ కానీ లేదంటే రైస్ వైన్ కానీ ఇచ్చుకుందాము. ఇదిగో చూడండి ఇలా మనకి కాత మంచిగా ఉన్నప్పుడు మన లిక్విడ్ పోషకాలు ఇస్తే కాయలు మంచిగా వస్తాయి. చూడండి ఒకటే కొమ్మకి చాలా రోజుల తర్వాత దీనికైతే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ 3 వచ్చినాయి, అక్కడ ఒక 4, ఇక్కడ ఒకటి 5, ఇదిగోండి 6, ఒకటి 7 ఒకటి వచ్చింది. అలా బాగా వస్తున్నాయి కాయలు. అలా వచ్చేటప్పుడు మనము ఇదిగోండి దీనికి చాలా పూత వస్తుంది కానీ చాలా రాలిపోతుంది. ఇదిగోండి అక్కడ కూడా గోడ పైన రాలిపోయింది చూడండి. ఇదిగోండి బుజ్జి కాయలు ఇలా డార్క్ కలర్ వచ్చినాక రాలిపోయే ఛాన్సెస్ ఉండదు. ఇంకా ఇదిగోండి కాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఇదిగోండి మందార మొక్కకి మళ్ళీ పెస్ట్ స్టార్ట్ అయింది. వీటినైతే కొమ్మలు కట్ చేయాలో ఏం చేయాలో అర్థమవుతుంది, చూద్దాము. ఎందుకంటే ఈ కొమ్మలన్నింటికి వస్తుంది మళ్ళీ పేస్ట్. ఇదిగోండి కొమ్మ వెనకాల ఇట్లా ఒకసారి పేస్ట్ వచ్చిందంటే ఇక మొక్క మొత్తం అంతా దాంట్లో ఉన్నదంతా రసం పీల్చేస్తుంది. ఇదిగోండి ఈరోజు దోశ వేసా అనమాట. దోశ వేసినప్పుడు ఆ యొక్క గిన్నె కొనేటువంటి దోశ పిండి ఉంటుంది అది. తర్వాత మార్నింగ్ పల్లె చట్నీ వేసాను. ఆ పల్లె చట్నీ కూడా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన పల్లె చట్నీ తర్వాత దోశ పిండి వీటిని వేస్ట్ చేయకుండా మొక్కలకి వేస్తే చాలా మంచి మొక్కలు మంచి గ్రోత్ అవ్వడానికి రీజన్ ఇవే అనమాట. మనమైతే బయట నుండి ఎలాంటి ఎరువులు తీసుకురాకుండా ఓన్లీ న్యాచురల్గా పండిస్తేనే ఇంత మంచిగా వస్తున్నాయి. ఇవన్నీ వేస్ట్ చేయకుండా మొక్కలకి వేసామనుకోండి మొక్కలు మంచి గ్రోత్ వస్తుంది. అందువల్ల మనకి అంజీర్లు చూసారా ఎంత మంచిగా వస్తున్నాయో. మనం ఇచ్చేటువంటి ఈ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్స్ దాంతోపాటు ఇలాంటి హెల్తీ డ్రింక్స్ ఇచ్చామనుకోండి మొక్కలు చిన్న కుండీలో అయినా చూడండి, చిన్న కుండీ ఎంత పెద్ద మొక్క పెరిగిందో చూడండి అదనమాట. ఇదిగోండి మునగ చెట్టుకి అన్ని రకాల మొక్కలకి ఇస్తాను. ఈసారి మునగ చెట్టు మళ్ళీ పూత వస్తేమో చూసాం సెకండ్ టైము. డ్రాగన్ మొక్కకు కూడా ఇస్తాము. డ్రాగన్ మొక్కకు మనం మొన్న క్రూనింగ్ చేసాం కదా. క్రూనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మంచి కొత్త చిగుళ్ళు అయితే వస్తున్నాయి. చూపిస్తాను రండి. కొత్త చిగుళ్ళు అయితే వస్తున్నాయి. ఇలా కొత్త చిగుళ్ళు వచ్చినా మనం వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచిగా ఇచ్చామనుకోండి మొక్క తొందరగా పూత వస్తుంది అనమాట. అది కూడా అక్కడ పైన కూడా వస్తుంది. ఈ మందార చెట్టునైతే కట్ చేద్దామని ఒకసారి అనిపిస్తే అట్లా ఉంచితే మళ్ళీ పురుగు వస్తుంది. దానిమ్మ చెట్టు కూడా చూడండి కాయలు ఎంత మంచిగా వస్తున్నాయి. అక్కడికి 2, ఇదొకటి 3, అదిగోండి అదొకటి కూడా దాక్కుంది. ఇంకోండి మంచిగా వస్తున్నాయి. దీన్ని కొమ్మ కత్తిరింపు చేయాలి. కొమ్మ కత్తిరింపు చేయలేదు, చేసుకుందాము. ఇదిగోండి ఈరోజు సాయంత్రం అయితే మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇద్దాం. ఈరోజు ఏం చేద్దామంటే నీమ్ ఆయిల్ కానీ లేదంటే రైస్ వైన్ ఇద్దాం. నీమ్ ఆయిల్ కంటే చాలా మొక్కలకి ఈ యొక్క మిల్లీ బగ్ అవుతుంది. మిల్లీ బగ్కి మంచిగా ఔషధం ఏంటంటే రైస్ వైన్. ఇంకొన్ని మళ్ళీ స్టార్ట్ అయింది పురుగు మిల్లీ బగ్. ఇంకొంచెం మళ్ళీ కుప్పలుగా వస్తుంది. ఇదంతా గీకేసి అప్పుడు ఇజను టమాటా మొక్కలు మన కొత్త పెట్టిన మొక్కలు కదా వాటికి కూడా పెస్ట్ వస్తుంది. కానీ పూత మీద మంచిగా ఉంది. వీలైతే నా దగ్గర పుల్లటి మజ్జిగ ఉంది. పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ రైస్ వైన్ రెండింటి కాంబినేషన్ తీద్దాం. 2 in 1గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంత పెద్దగా వస్తున్నాయి చూడండి. ఇవి చంపేసారు లేకపోతే అవి పెద్దగా అయిపోతాయి. ఇవి పూత ఎక్కడ వస్తుందో ఆ వాటి కొమ్మలకే వస్తాయి అన్నమాట. అదొకటి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మొక్కలు కొన్ని వాటర్ పోసేసుకుని పోదాము. తర్వాత దొండకాయలు తెంపుకపోదామని వచ్చిన. ఇక్కడ ఉన్నాయి చూడండి పైనకి ఎక్కుదాము. తోటకూర కూడా మంచిగా ఉంది. ఒకసారి తోటకూరతో లివర్ కర్రీ చేసుకుందాము. ఇంకోటి దొండకాయలు తెంపుకుందాం. దొండకాయ ఉల్లి కారం ఉన్నప్పుడు యూట్యూబ్లో చూశాను. అప్పటి నుండి చేయాలనిపిస్తుంది. అందుకైతే ఇప్పుడు దొండకాయలు తెంపుకోపోదామని అయితే వచ్చిన. ఇదిగోండి దిగిన తర్వాత మళ్ళీ కనిపిస్తాయి పైన ఎక్కినప్పుడు. దొండకాయల ఆకుల మధ్యలో అక్కడక్కడ స్ట్రక్ అయితే చెట్టు మంచి గ్రోత్ ఉంది కానీ పూత ఎక్కువ వస్తలేదు. మరికి ఎరువులు సరిపోవట్లేవేమో అనుకుంటాను. ఇంకేం లేవు. అసలు ఏమైనా ఉంటే చూసి తెంపకపోతే మొన్న తెంపకపోయినాయి కొన్ని ఉన్నాయి. అవి ఇవి కలిపేసి దొండకాయ ఉల్లికారం చేద్దాము. ఆ యొక్క వీడియోనైతే
అఖిల్ రెడ్డి అనే ఛానల్లో కుకింగ్ ఉంది, దాంట్లో చెక్అవుట్ చేయండి. ఇదిగోండి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడంతో పాటు ఇదిగోండి ఆకులు ఇట్లా వెనకాల చూస్తూ వాటికి పోషకాలు ఇవ్వాలి. ఇదిగోండి మనం మొన్న పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చికి చూడండి పూత మంచిగా స్టార్ట్ అయింది. ఎక్కువగా పచ్చిమిర్చి కంటే ఎక్కువగా చూడండి పక్కనంతా తోటకూర వచ్చింది. మనం ఆ రోజు తోటకూర విత్తనాలు వేసుకున్నాము, తర్వాత మట్టి అంతా చేంజ్ చేసుకున్నాం కదా. ఇదిగోండి ఇలా మంచి సైడ్కి వెళ్ళి ఇలా బ్రాంచెస్ వస్తే మొక్క ఎంత మంచిగా ఉంటుంది. ఇదిగోండి పూత వచ్చి కిందికి కాయ కూడా కన్వర్ట్ అవుతుంది. 1 2 3 4 సైడ్ బ్రాంచెస్ వచ్చాయి. దీనికి ఇలా సపోర్ట్ ఇచ్చుకుందాము. ఇదిగోండి అక్కడక్కడ ఆకులు ఫోల్డ్ అయినాయి చూడండి, ఫోల్డ్ అయిన ఆకులు తీసేసేయండి. దానికి పెస్ట్ స్టార్టింగ్లో ఉందన్నమాట. ఆకుల వెనుకలు ఒకసారి చెక్ చేసుకుంటే పెస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు తప్పకుండా మర్చిపోకుండా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాల్సింది. ఇంకెక్కడైనా మిల్లీ బగ్ ఉందా అని చెక్ చేస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే గుద్దుగా వస్తున్నాయి. ఇది మనం కొమ్మ కత్తిరింపు తర్వాత వచ్చినటువంటి కాయలు అన్నమాట. ఇదిగోండి నేను పైకి వచ్చినప్పుడు వర్క్ చేసుకుంటూ ఈ హెడ్సెట్ పెట్టేసి ఏం చేస్తానంటే ఎఫ్ఎం పెట్టుకొని వింటాను. పండు మిరపకాయ ఉంది. ఈవినింగ్ టైంలో రిపోర్టింగ్ కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. తులసి మొలకలు, తర్వాత వచ్చేసి కనకంబరాల మొలకలు, ఈ రెండింటిని కూడా రిపోర్టింగ్ చేసుకుందాము. రేపటికి తోటకూర దంపేసుకుందాం. ఇదిగోండి తోటకూర ఎక్కువగా బుషిగా ఉండడం వల్ల కూడా ఇవి అంత ఏపుగా పెరగవన్నమాట. ఈ ఆకుకూరలే ఎక్కువగా ఉన్నాయి చూసారా, పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయి, అందుకోసమని. ఈ వీటికైతే పూత వస్తుంది, రాలిపోతుంది. ఇంకా వీటి గురించి పట్టించుకోవడం ఆలోచించడం బంద్ చేసిన బెటర్ అనిపిస్తుంది. ఇది 3వ పూత రావడం, రాలిపోవడం. ఈ సంవత్సరమే 3వ. ఇదిగోండి అందుకే డిసైడ్ ఇంక చెట్టుని చూడొద్దని డిసైడ్ అయినా. దాన్ని చూసినా కొద్దీ ఆశ అనిపిస్తుంది, అది మనం నిరాశపరుస్తూ ఉంటుంది. తోటకూర మాత్రం వస్తుంది. ఈసారి అయితే మర్చిపోకుండా తోటకూరతో లివర్ కర్రీని అయితే వేసుకుందాం. ఇంకా దొండకాయలు ఎక్కడనేమో చూసేసి దొండకాయలు తెంపుకుందాము. ఇదిగోండి సూర్యమిర్చి, దొడ్డుగా వచ్చే సూర్యమిర్చిని. ఇంకోండి దొండకాయలు ఇంకా కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ తెంపేసుకుందాము. ఇట్లా ఫ్రెష్గా తెంపుకొని కర్రీ చేసుకుంటేనైతే మస్తు ఉంటుంది. నేను ఇంత బాగుంటుంది చేసుకున్నాక అది అట్టర్ ఫ్లాప్ అయితే చూడండి, అప్పుడు ఉంటుంది ఇంకా సినిమా. అంతే కదా, మనం ఏదైనా బాగా ఎక్స్పెక్ట్ చేసుకొని చేస్తాం చూడండి, అప్పుడు మన ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వదు, అప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఇంకా అంతే, దొండకాయలు ఏదో లేనట్టున్నాయి, చూసి ఎక్కడ నుండి తెంపేసుకుందాము. ఇదిగోండి ఈ చెట్టుకి ఫస్ట్ టైం అని చెప్పాను కదా పూత, ఇదిగోండి ఇది కాయగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక్కటి ఉన్నట్టుంది, నీళ్ళవి చూద్దాము. ఈ స్టేజ్లో అయితే లిక్విడ్ ఫర్టిలైజర్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటే ప్రతి పూత రాలిపోకుండా వస్తుంది. ఒక సిస్టర్ నన్నైతే అడిగారు, దానిమ్మ మొక్క కేరింగ్ పూత వస్తే రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది. అది మరొక వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి మన డ్రాగన్ ఫ్లవర్ చూసారా, ఒకటి వచ్చింది, పెద్దగానైతే అయింది. ఏంటంటే మనం ఇక్కడికి వరకు రాగానే అబ్బా హ్యాపీగా ఫీల్ అవ్వద్దు, అది మొగ్గ వచ్చేసి ఆ మొగ్గ విచ్చుకొని అప్పుడు కాయగా కన్వర్ట్ అయ్యేంత వరకు డౌటే అనమాట. అదొకటి చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఇంకా పూత స్టార్ట్ అయింది అనే టైంకి అయితే నీళ్ళైతే చూసుకొని ఇవ్వాలి. ఎక్కువ నీళ్ళు ఇచ్చిన మొక్క చచ్చిపోతుంది, నీళ్ళు తక్కువైన మొక్క చచ్చిపోతే ఒకసారి చెక్ చేసుకోవాలి మనము. తర్వాత కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఎడ్జెస్కి ఇలా వస్తే అది ఫ్లవర్ ఏమో అని, కానీ అది ఫ్లవర్ అయితే కాదు, అది మనకి కొత్త చిగురే అనమాట. ఇదిగోండి ఇవన్నీ కొత్త చిగురులే. ఇంత ఎడ్జ్లను అయితే కాయలు రావు, ఈ ఎడ్జెస్లో మాత్రమే వస్తాయి. అంత కార్నర్లో రాదా, కార్నర్లో వచ్చిందంటే అది స్టెమ్మే అనమాట, దగ్గర గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు ఆశపడతా ఉంటాం కదా అబ్బా వచ్చేసిందేమో అని, కానీ అది కాదు. నేను స్టార్టింగ్లో అలానే చేసేదాన్ని, అందుకని. ఇదిగోండి కొత్తగా పెట్టుకున్నట్టు వంకాయ చెట్టుకు చూడండి పూత స్టార్ట్ అయిపోయింది. మనం మొక్క పెట్టేసి దగ్గర వారం 10 రోజులు అవుతుందేమో అనుకుంటా, నెలనైతే కాలేదు. మంచిగా వచ్చింది, ఆకుకూరనైతే కుప్పలుగా ఉంది. ఇదిగోండి వంకాయ చెట్టు కనిపిస్తుందా, వంకాయ చెట్టు కనిపించకుండా ఆకుకూర వచ్చేసింది, అంత మంచిగా ఉంది.